వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మీ వారు చాలా ఆలస్యంగా మాట నిలబెట్టుకున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీరామచంద్రుడు. అదేనండి, ఇప్పుడు మా అమ్మను మా అత్తగారు కజిన్స్ అండి, మేనత్త మేనమామ పిల్లలు. అంటే మేమిద్దరం ఎప్పుడు పెళ్ళికి ముందర కలుసుకోలేదు. అసలు ఇంకా కొంచెం పర్సనల్గా చెప్పాలి, ఇంటర్వ్యూలోనే చెప్పలేదు. కానీ ఫస్ట్ మా నాన్నగారు మా వారికి రైల్వేలో ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయాలి అనుకుంటుండగా, తర్వాత ఇంకోటి మహత్తరమైన విషయం మీకు నేను చెప్పాలి, ఇది కూడా ఎవరికి నేను చెప్పలేదు. మా ఇంటికి కంచి స్వాముల వారు, ఇప్పుడున్న పెద్ద స్వామి, అంటే ఇప్పుడు లేనుకోండి, ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆ స్వామీజీ వచ్చారట అమెరిగడ్డలో. మా మామగారు వాళ్ళు ఉన్నప్పుడు మా ఇంటికి పిలుస్తారు కదా స్వామీజీని భిక్షకి. అలా వచ్చిన సమయంలో మా అత్తగారు అప్పుడే మా వారికి పెళ్లి సంబంధాలు అవి ఇంకా మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఆవిడ స్వామీజీకి మనసులో దండం పెట్టుకుంటే, ఇంకా ఈవిడేమీ అడగకుండానే ఇంటి పేరు నిలబెట్టే కోడలు వస్తుంది అని ఆయన ఆశీర్వదించారు. మహానుభావులు వారి ఆశీర్వాదం ఊరికే పోలేదు. మరి పొత్తూరి పేరు పైకి వచ్చింది. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రయత్నాలు చేసినప్పుడు అప్పట్లో పెద్దవాళ్లే కదండి మాట్లాడుకోవడం. మా మామగారు మా తాతగారికి లెటర్ రాశారట, ఇట్లా మా అబ్బాయికి చూద్దాం అనుకున్నాము, మీరు కనుక అంగీకరిస్తే మీ మనవరాలను చూస్తామని. అప్పటికి నాకు 15 ఏళ్ళు. వాళ్ళేమో అమెరికా నుంచి వచ్చారు, మేమేమో శ్రీకాకుళం నుంచి పెళ్లి చూపులకు వెళ్ళాము. వెళ్తే నాకు ఒక అన్నయ్యనండి, సిబ్లింగ్స్, నేను అన్నయ్య. కానీ నాకు కజిన్స్ చాలామంది ఉండేవాళ్ళు. మేమందరం ఒక ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళం అనమాట. అంటే ఎవరి పిల్లలు ఎవరు అట్లా అయినా ఉండే బాబాయిలు వాళ్ళు చాలా హై క్లోజ్ నిట్టెడ్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ ఏంటి చాలా ఏళ్ల తర్వాత కలిసి వీళ్ళందరూ లోపల వెళ్ళిపోయి ఎక్కడో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మా ఆయన ఎదురుగుండా నన్ను కూర్చోబెట్టారు. నా చుట్టూరా పరివేష్టితులై పిల్లలు. తర్వాత నాకేమో ఆ నవ్వు ఆగదు. ఏమిటో నాకు తర్వాత అండి, మా ఇంట్లో ఇంకొక అలవాటు ఉండేదండి. మా పిల్లల్లో మా చిన్నతనం నుంచి కూడా ఎవరన్నా వస్తే ఓ పాట వినిపించకుండా మేము పంపించేవాళ్ళం కాదు. అది సినిమా పాట అవ్వచ్చు. మా పొంద మాకు సంగీతాలు రాలేదులేండి, ఎందుకని ఎన్నిసార్లు సంగీతం చెప్పించాలని పెట్టినా మాస్టర్ పారిపోవడం తప్ప. మీ ప్రేమలేఖలు అది కూడా ఉంది కదా, పాట కూడా పెట్టారుగా. అంటే మాస్టర్లు పాపం మా వల్ల కాదమ్మా అని వెళ్ళిపోవడం తప్పించి మాకు ఎవరము మేము శుభ్రంగా పద్ధతిగా తర్వాత నేను వీణ నేర్చుకున్నాను విడిగా. అది 11 కృతుల దాకా నేర్చుకున్నాను. అది ఎవరి దగ్గర నేర్చుకున్నారు వీణ? శ్రీకాకుళంలో ఉండగా ఒక మేడం ఉండేవారు, ఆవిడ నేర్పారండి 11 కృతుల దాకానే. మళ్ళీ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో అది కూడా బ్రేక్. సరే, మళ్ళీ నా పెళ్లి చూపుల సమయం వస్తే మా చెల్లెలు ఒకటి ఇంత లిట్టికాయలాగా, అది నేను పాట పాడతాను, ఆయనేమో వద్దు అంటారు. అప్పుడు నేను పాడతానండి అని పెళ్లి కుమారా రావయ్య అనేసి ఒక పాట. అయితే ఈయనకి ఇంక లేచేసి వెళ్ళిపోయారనమాట. బయటకు వెళ్ళిపోయి చెట్టు కింద నుంచున్నారు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి పలహారాలు పెట్టారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మతో చెప్పారు, నాకు ఈ పెళ్ళి వద్దని. అయ్యో, మీరు నవ్వారనా లేదా పెళ్లి కుమార రావయ్య అన్నారనా? అంటే అసలు ఆయన పాపం ధైర్యం చాలా, దీన్ని పెళ్లి చేసుకున్నాక సరే అయిపోయింది వద్దు అని మా మామగారు పాపం చాలా బాధపడుతూ ఆ విషయం మాకు తెలియజేశారు. మా తాతగారేమో పొత్తిపోయింది, పిచ్చి పిల్లని ఇస్తానంటే ఇదేంది, వీడి తాతలాంటి వాడిని చూస్తాను. మా బాబాయిలు వాళ్ళేమో వద్దు మా నాన్న ఇప్పుడప్పుడే దానికి కొన్నాళ్ళు ఆగుదామని. లేదు, తాతలాంటి వాడిని చూస్తానంటే, ఇందాక మీరు చెప్పారు శ్రీవారి ప్రేమలేఖలు, మా ఇంట్లో అందరూ జోకర్లేనండి, హీరోలు విలన్లు లేరు. ఇంట్లో నుంచే వచ్చింది. సరే, మా బాబాయ్ అన్నాడు తాతలాంటి వాడిని వెతకడం ఎందుకండి, మీ స్నేహితుడు వాడిని పాడ. అలా 1-2 సంబంధాలు చూశారండి. వాళ్ళిద్దరిని కూడా నేను వెళ్ళకొట్టేయడం జరిగింది. నేను కాదులేండి, ఒక ఆయన ఎవరో వచ్చి కూర్చుని వాళ్ళ ఫ్యామిలీతో ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చారు తోడు, మాట సాయం. ఆయన ఊరుకున్నవాడు ఊరుకో అమ్మాయి చేత పుస్తకం చదివించండి అన్నాడు. మా పరంధామయ్య గారికి ఇంకా బీపీ వచ్చి రైస్ అయిపోయింది. పియూసీ చదువుకుంటుందని చెప్పాం, వీణ వాయిస్తుందని చెప్పాం, మాట్లాడండి లేదో పాట పాడించుకోండి, కానీ పుస్తకం చదవ మేమేమి మా పిల్లకి ఇంక కళ్ళు కనిపించామనుకున్నారా? లేవండి, వెళ్ళిపోండి. అసలు మీకు చాలా మంచి మాట అన్నారు. ఆయన వెళ్ళగొట్టేసిన తర్వాత అసలు ఆ పెళ్లి చూపుల్లో చూడాలండి ప్రహసనం. మాకు సత్యవానుడు ఉండేవాడు, మా ఇంట్లోనే ఉండేవాడు. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు అనమాట. చెప్పారు మా తాతగారు, చెప్పినట్టున్నారు, రేపు కొంచెంసేపు అయిన తర్వాత వీణ పట్టురారా మేడం అని. వీళ్ళని వెళ్ళగొట్టేసాక వాడు వీణ తెచ్చాడు.
తెచ్చాక మా తాతయ్య గారు అమ్మ రామభక్తి సామ్రాజ్యం వాయించు అంటే మా బాబాయ్ పెళ్లి వారినేమో తోలేసాము. ఇప్పుడు మనకి ఎందుకండి రామభక్తి అని. అంటే అసలు దాన్ని చాలా హాయిగా తీసుకున్నారు చూడండి, సీరియస్గా అసలు తీసుకున్నారు. ఆయనకి నచ్చేది కాదండి ఎవరన్నా. పైగా ఆయన వాళ్ళు అన్నారు ఈయనేదో కొంచెం పాపం ఏదో తెలియని వాళ్ళని ఎందుకంటే పెట్టుకొచ్చారండి మరి. అలాంటి పెళ్లి చూపులు ఏవో 2-3 అయ్యాయి. 1-2 అయినా నాకు గుర్తు కూడా లేదు. తర్వాత మేము నాన్నగారు ఉద్యోగరీత్యా కాళహస్తిలో ఉన్నాము. అప్పుడు ఈయన మావారును వాళ్ళ మేనమా అంటే మళ్ళీ నాకు బాబాయ్ అవుతాడు. ఆ చుట్టలికాలు ఎవరికి అర్థం కాదులేదు. మహామావులు కంప్యూటర్ చేతులు ఎత్తేసింది మా సంవత్సరం ఏమంటే దానికి జాత కాలే బాబా. సరే వచ్చినప్పుడు బాబాయ్ అవుతారు. కాళహస్తి వచ్చాం కదా, అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళోనే అని మా ఇంటికి వచ్చారు వీళ్ళిద్దరు. తిరుపతి వచ్చి కాళహస్తి వస్తే అప్పుడు నేను కాస్త కుదురుగా ఉన్నాను. 2 ఏళ్ళు అయింది, 17 ఏళ్ళు వచ్చాయి. 17 ఏళ్ళు వచ్చాయి. కొంచెం మా అమ్మ ఏదో టిఫిన్ చేసి పెడితే వాళ్ళకి పెట్టి కాస్త కుదురుగా ఉంటే అప్పుడు చెప్పారట ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. సరే మా బాబాయ్ మా నాన్నగారితో చెప్పడం. సో అప్పుడు మా పెళ్ళి అయిందనమాట. అప్పుడు మరి 2 ఏళ్ల క్రితం వద్దని మళ్ళీ కావాలన్నప్పుడు ఏమైనా భర్జనలు జరిగాయి? ఏమోనండి, అది పెద్దవాళ్ళు ఏమైనా చూసుకున్నారేమో. మా నాన్నగారినే మా తాతయ్య గారు మాట్లాడినిచ్చేవారు కాదు. ఇదిగో ఇది సంగతిని ఆయన కాళహస్తి నుంచి గుంటూరు వెళ్ళిపోయారు మా తాతగారి దగ్గరికి. ఇంకా ఇటు తాతగారు ఉన్నారు, అటు తాతగారు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, నాకు అసలు తెలియదు కూడా. కానీ చాలా చిత్రం అది. మీరు ఇది చెప్పలేదు, ఇంతకీ మాట నిలబెట్టుకోవడం చెప్పలే. అదేనండి, అప్పుడు చెప్పాను కదా వీళ్ళిద్దరు కజిన్స్, మా నాన్నగారును మా అత్తగారును మాట్లాడి తాంబూలాలు పుచ్చుకోవడం కూడా. అప్పుడు ఎంగేజ్మెంట్స్ లేవు కదా, మాకు వాళ్ళందరూ తాతగారులు వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ తాంబూలాలు పుచ్చుకుంటుంటే మా నాన్నగారు వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెబుతున్నారు. నేను మీకు చెప్తాను చూసారా, ప్రేమలేఖలో రాశాను, కందిపప్పు అక్కయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు అవును అల్లుడు. అక్క దగ్గరికి వెళ్ళి అంటే ఈయన వస్తాడు, ఏరా ఏం కందిపప్పు కావాలంటే నా కూతురు వేయించి పట్టిన. అట్లాగా వీళ్ళందరూ పుట్టకాలు ఆయన వెళ్ళిపోయి వంటిట్లో మా అత్తగారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్ట మంచి చెడును మాట్లాడుకుని అంత బాగుంది. కానీ అక్కయ్య చిన్నపిల్ల అంత దూరము అంటే ఏం పర్వాలేదురా, వాడు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాడు, వచ్చేస్తారు. అది 70 వదిలేవాళ్ళు కాదండి. అక్కడ ఏంటంటే అప్పట్లో అంత దూరం వచ్చేవాళ్ళకి వచ్చే తర్వాత అక్కడ తమాషా ఏంటంటే వీళ్ళందరినీ ఎవరు రావటం లేదు, ఎక్కువ రోజులు ఉండట్లేదని వీళ్ళందరూ వాళ్ళ కాలేజీలో టాప్ చేసిన వాళ్ళని 13 మందిని ఎంచారు. అందులో మా వారెవరు అంటే వాళ్ళ చదువుకున్న కాలేజీలో దే షుడ్ బి టాప్ అనమాట. అది వాళ్ళకి పెద్ద గ్రేడ్లో తీసుకున్నారు వాళ్ళు. అంటే మామూలుగా ఇంజనీరింగ్ చేసి ఒక 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చే జాబ్ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. తర్వాత ఎన్నో ఇంటర్వ్యూస్కి మా వారు వెళ్ళారు, అన్నిట్లో సెలెక్ట్ అయ్యేవారు. కానీ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని అక్కడే ఉండిపోయాం మేము. మరి అవ్వలేదు అంతే. 2000లో మళ్ళీ సికింద్రాబాద్ వస్తే ఆర్డర్ తీసుకుని వచ్చారనమాట. కాస్త అటు ఇటు అయినా మాట నిలబెట్టుకునే వంశం మాది. పర్వాలేదు, ఇచ్చిన మా అత్తగారు లేరు, పుచ్చుకున్న మా నాన్నగారు లేరు. కానీ ఎప్పటికో ఒకప్పుడు వచ్చాం కదా 4 years రిటైర్మెంట్. అప్పటికి ఆల్మోస్ట్ అంతా మీకు అటుపక్కనే గడిచిపోయింది లైఫ్. అటుపక్కనే అన్ని రకాలండి. ఇప్పుడు బెంగాల్ నుంచి బెంగళూరు వచ్చాము, బెంగళూరు నుంచి మెడ్రాస్ వచ్చాము, మెడ్రాస్ నుంచి కేరళ వెళ్ళాము, త్రివేంద్రం వెళ్ళాము, త్రివేంద్రం తర్వాత ఎక్కడికి వచ్చాము నాకే గుర్తుండట్లేదు. మళ్ళీ త్రివేంద్రం తర్వాత ఐ థింక్ సికింద్రాబాద్ అప్పుడు అనుకుంటా. అప్పుడు ఇన్ని ప్లేసెస్లోకి వెళ్ళారు కదా, ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నారు మీరు? నేర్చుకోవాలండి, తప్పదు. ఎందుకంటే అది ఎలా, ఎవరి ద్వారా? పని మనుషులు చుట్టూరా వాళ్ళు. నేను అప్పట్లో మనకు ఈ సూపర్ మార్కెట్ కల్చర్ ఇంకా అంత రాలేదు. షాపింగ్ మాల్స్ మనం కిరాణా కొట్టుకు వెళ్ళే తెచ్చుకోవాలి కదా. కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ పొట్లాలు కట్టుకుని చూపించేవారు. మనకి రాదు కదా, నేర్చుకోవాలండి. ఇప్పుడు మా వారికి తమిళ్ వచ్చు, అన్నీ వచ్చు, ఆయన నేర్చుకోవాలి. కానీ మనకు మస్ట్ అండి 2-3 రోజులు వచ్చేస్తుంది. అవతల వాడికి భాష రాకపోతే మనకు వచ్చినట్టు వస్తుంది భాష. కొంచెం మొదట్లో ఏదో అటు ఇటు మాట్లాడతాము, బట్ వచ్చేయాలండి. భాష రాకపోతే మనం ఉండలేము. విదిన్ 1 month నేర్చేది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం, ఆడవాళ్ళు పిల్లలు నేర్చుకోవాలనే శ్రద్ధ కూడా ఉండాలి కదా. మస్ట్ శ్రద్ధ. ఇప్పుడు నీళ్ళలో తోసేస్తే ఈతాలి.
మా పిల్లలైతే పాపం వాళ్ళు మరి స్కూల్లో అవి కదా, వాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ ఏదైనా నేర్చుకోవాలి, అందుకని నేర్చేసుకున్నాం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.